పండుగ ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? ఎక్కడి నుండి వచ్చారు సార్? కరీంనగర్. ఓకే, చాలా బాగుందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? రైట్. గుడ్ మార్నింగ్ డాడీ, నేను ప్రసాద్, కరీంనగర్ నుండి. డాడీ, నేను హైదరాబాద్ టోలీ చౌక్ నుండి కరీంనగర్కు బండి తీసుకురావడం జరిగింది. గత 195 కిలోమీటర్ల జర్నీ వేశాము. 7 గంటల సమయం పట్టింది. చాలా బాగుంది డాడీ. ఈ వెహికల్ ద్వారా చాలా సంతోషంగా వచ్చాను డాడీ. 7 గంటల సమయం పట్టింది నాకు. నేను ఫస్ట్ మోడ్లో రావడం జరిగింది. 3 పాయింట్ స్టార్టింగ్ అయిపోయింది. ఇంకా కొంత ఛార్జింగ్ ఉంది. చాలా బాగుంది డాడీ. జై దీపో, జై డాడీ. అండి, నా పేరు బ్రహ్మానందం. నేను గవర్నమెంట్ టీచర్ రిటైర్డ్ అయ్యి 2 days అవుతుంది. సెకండ్ డే ఇంటి నుంచి రిటైర్ కాబడ్డాను. మన కిబోలో నేను ప్రాథమిక మెంబర్ను. కరీంనగర్ టాపిక్ కరీంనగర్. సో మనం ఒక ఈ బైక్ నేను టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది. సో మాకు దానిలో కూడా కార్ వచ్చేవాడిని. ఎందుకు రావడం, నేను మా ఇంట్లో కూడా మా డాటర్ వైజాగ్ కూడా ఎందుకు రావడం జరిగింది. సో ఐ వెయిటింగ్ ఫర్ దిస్ వెహికల్. ఈ వెహికల్ గురించి తెలుస్తాను, దీన్ని టెస్ట్ డ్రైవ్ చేశాను. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వాడుకోదగ్గది. ఈ రోజుల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. ముందు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ బైక్స్ వాడుతున్నారు. సో ఈ బైక్ అనేది మన కిబో కంపెనీ, మన కిబో కంపెనీ వెహికల్ చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇంకా కొన్ని మోడల్స్ కూడా వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. 2-3 మోడల్స్ చూసినట్లయితే ఉంటుంది. మన డాడీ గారికి ఈ వెహికల్ని ప్రజలకు అందిస్తున్నందుకు డాడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సూపర్, మన వెహికల్ సూపర్. జై కిబో, జై కిబో, జై డాడీ. గుడ్ మార్నింగ్. లక్ష్మీ మేడం గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. మేడం, మీరు బండి ట్రయల్ వెళ్ళారు కదా? అవునండి. ఇప్పుడు నీకు బండి ఎలా అనిపించింది? ఎలా? సూపర్ గా ఉంది. చాలా సంతోషంగా ఫస్ట్ నేను ట్యూలైట్ లో అమౌంట్ కట్టాను చూడగానే నాకు బ్యాటరీ కావాలని చెప్పి. డాడీ గారు నమస్తే అండి. మా కోసం లేడీస్ కోసం అందరినీ ఆలోచించి ఇంత మంచి వెహికల్ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా. ఈ రోజు బండి తీసుకున్నారు కదా, ఈ రోజు డేట్ 25th అండి. ఏప్రిల్ 25th April 2026. ఓకే. మీరు ఈ బండి తీసుకున్నందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మీరు తీసుకోవడమే కాదు చాలా మందికి కూడా ఇప్పిస్తాను, మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇప్పిస్తాను. మీకు బండి ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా స్మూత్ గా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది అసలు ఎలక్ట్రికల్ వెహికల్ లాగే లేదు. ఇంత బాగుంటుందని కూడా నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉందండి. డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. డాడీ చాలా థ్యాంక్స్ డాడీ. మా కోసం, మీ కూతురు కోసం ఇంత అలాగే ఇచ్చేసారు. చాలా థ్యాంక్ యూ డాడీ. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్. చాలా థ్యాంక్స్ మేడం. అంత దూరం నుంచి వచ్చి కూడా మా బండి మీరు చూసి ఇక్కడికి మా షోరూమ్కి వచ్చి తీసుకెళ్తున్నందుకు మీకు మా అందరి తరఫున, మా కిబో కుటుంబ సభ్యుల తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేడం. చాలా కంగ్రాచులేషన్ మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. ఓకే. గుడ్ మార్నింగ్ లేడీస్. ఈ 30 తారీఖు లోపు మీరు కిబో నుంచి క్యూరే ఎక్స్చేంజ్లోకి మీ తాలూకా ఫైనల్ కాయిన్స్ యాడ్ చేసి పంపించాలి. కాబట్టి మీరు 100 రూపాయలు పంపించిన కూపన్స్ పంపించమని చెప్పాను. ఈ 5 రోజులను ఎవరికైనా అవసరం అయితే పంపించేస్తారు. అందులో ఉన్న నెంబర్ పంపించండి. థ్యాంక్ యూ. యాక్సిస్ బ్యాంక్కి తప్ప అందులో నెంబర్ ఉంటుంది, ఇందులో కాదు, మన కిబోలో ఉంటుంది. ఆ నెంబర్ పంపించండి.
గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. యథార్థం నేను నిర్ధారించలేను, అంటే రేటు ఇంత పెరిగిందని నిర్ధారించలేను. బట్ మీలాగే నేను వార్తలు చదువుతున్నాను. అయితే దానికి అనుకూలంగానే రాత్రి 7 గంటలకు మనకి ఈ ట్రక్ రావాలి, వెహికల్స్ తీసుకెళ్ళడానికి. గుంటూరు పట్టుకెళ్ళాలి, అలాగే మార్కాపురం పట్టుకెళ్ళాలి. అక్కడి నుంచి వెహికల్స్ వేరే వేరే చోట్లకి వెళ్ళాలి. దానికి నేను మధ్యాహ్నమే పేమెంట్ చేసేసాను ట్రాన్స్పోర్ట్కి. అయితే వాళ్ళు అది ఏమైందంటే రాత్రి వాడు రాలేదు. ఎందుకు రాలేదంటే అన్నవరంలో ఉండిపోయాము, డీజిల్ దొరకలేదు అన్నాడు. ఏమి అంటే బొంక దగ్గర అయిపోయిందట డీజిల్ అన్నాడు. డీజిల్ వచ్చే వరకు ఉండాలి అన్నాడు. తర్వాత విషయం మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ధరలు పెరిగే ఛాన్స్ ఉంది, పెరిగిన తర్వాత పెరిగిన ధరలకి అమ్ముకోవచ్చు. ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ని తక్కువ రేటుకి ఇచ్చేస్తే ఆ తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ పెరిగిన రేటుకే మేము మళ్ళీ కొనాలి, కాబట్టి ఉన్న పెట్రోల్ని పెరిగిన ధరకే అమ్మాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇవ్వటం లేదండి అని చెప్పాడు. అంటే రేపు రేటు ఎలాగో పెరిగిపోతుంది 2-3 రోజుల్లోనూ. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ లోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమ్మేసి తక్కువ ధరగా అమ్మేయడం కంటే 2 రోజులు ఆగితే లీటర్ దగ్గర 25 రూపాయలు పెరుగుతుంది. కాబట్టి అది తక్కువ మార్జిన్ కాదు, ఎందుకంటే వాళ్ళు 2% చేస్తారు. అందువల్ల మాకు డీజిల్ పోయలేదండి ఈ బంక్ వాళ్ళు అని చెప్పాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకో బంకోడు ఇస్తాడేమో అంటే అసలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదండి అని చెప్పాడు. ఇది నైట్ జరిగిన విషయం. నేను ఇది కామన్గా ఉన్న విషయం చెప్పాను, ఒక్కొక్క చోట ఒకేలా ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ప్రధాన అంశంకి ఇది మనకి పనికొస్తుందేమో అని నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక మంచి సదావకాశాన్ని జాగ్రత్తగా వాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. మన దగ్గరున్న ఈవీస్ 250 కిలోమీటర్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, అవి మనం ఆల్రెడీ రిలీజ్ చేసాం. అవి వాళ్ళు తిరుగుతున్నారు, మీరు అడగొచ్చు, వాళ్ళు కూడా వీడియోలు పెడుతున్నారు. ఇంతవరకు 250 కిలోమీటర్లు తిరిగి చూపించిన బండి ఇంతవరకు చరిత్రలో లేదు తిప్పి. ఓకే, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు 390 కిలోమీటర్లు ఒక్క ఛార్జింగ్ లో 390 కిలోమీటర్లు. అంటే అది యాక్చువల్లీ 4 సెంటిమెంట్గా ఉండడం కోసం నేను 390 రాశాను. 390 కిలోమీటర్లు. అయితే వీటి కాస్ట్ 250 కిలోమీటర్లది 2,15,000. ఇప్పుడు డిస్కౌంట్ ఉంది, 1,35,000. సారీ 1,85,000. 25,000 రూపాయల విలువైనటువంటి ట్రేడింగ్ అంటే కాయిన్ కానీ, ఇవి పాయింట్స్ కానీ, ఐఎస్డిడి కానీ తీసుకుంటానని చెప్పాను. అది తీసేస్తే 1,60,000కి ఆ బండి దొరుకుతుంది. ఇవి తీసేస్తే మీ దగ్గర ఉన్నాయనుకోండి, అవి పెట్టేసుకుంటే 1,60,000 దొరుకుతుంది. అంటే 1,85,000 అవి కూడా డబ్బులే కదా, 1,85,000 దొరుకుతుంది. అదే మీకు 390 కిలోమీటర్లది అయితే 2,55,000, 20,000 రూపాయలు డిస్కౌంట్, 2,35,000కి వస్తుంది. 25,000 రూపాయలు అన్ని రకాల కాయిన్స్ తీసుకుంటాం, 2,10,000 క్యాష్ కట్టాలి. ఇవి మనం ఇంతవరకు రిలీజ్ చేసినటువంటి వెహికల్స్. అయితే ఇప్పుడు
ఇంకొంచెం వెసులుబాటు ఇచ్చి మనం కిందకు వచ్చాం. ఇది ఆల్రెడీ నేను కొద్ది రోజుల ముందుగా కొంతమందితో నాతో ఫోన్ టచ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను, డిస్కస్ చేస్తున్నాను. అయితే దీన్ని నెక్స్ట్ విషయం చెప్తాను, వినండి. మనం మరొక 2 బలులను కూడా రిలీజ్ చేస్తున్నాం. మన సొసైటీలో, సమాజంలో అవసరం మేరకు మనం చూసుకున్నప్పుడు ఇంతవరకు 200 మార్కు చూపించిన బండి లేదు. ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా సరే, ఎంత బ్రాండెడ్ కంపెనీ సరే 200 కిలోమీటర్లు తోలి ఇదిగో ఎస్ ఈ 200 కిలోమీటర్లు వస్తుందని చూపించిన ఎనీ బ్రాండ్ కంపెనీలు లేవు. మైలేజ్ వస్తుంది, కొని చూసుకోండి, రియల్ మైలేజు, రియల్ రేంజ్ అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ప్రాక్టికల్ గా 200 కిలోమీటర్లు తోలు చూపించావు, 250 కిలోమీటర్లు వస్తున్నాయి. అవి ప్రాక్టికల్ గా ఇప్పుడు 390 ఇచ్చాను, తోలు చూసుకోండి. అయితే ఎక్కువ దూరాలు తిరిగే వాళ్ళకి, నెక్స్ట్ ఫైనాన్స్ చేసే వాళ్ళకి తిరుగుతారు కాబట్టి, ఇలా ఎక్కువ దూరాలు తిరిగే వాళ్ళకి మధ్య మధ్యలో ఛార్జింగ్ పెట్టుకొని తిరగాలంటే కష్టం కాబట్టి అది అవ్వలేదు. అంత మైలేజ్ ఇచ్చే ఈవీ లేవు కనుక, అంత మైలేజ్ ఇచ్చే ఈవీ లేవు కనుక మనకి ఈవీలు ఎవరు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరు అలా మైలేజీలు వాడలేదు. ఏదో కూరగాయలు తెచ్చుకోవడానికి, స్కూల్కి తీసుకెళ్ళడానికి, పార్కుకి తీసుకురావడానికి, దగ్గరలో ఉన్న ఆఫీస్ ఉంటే వెళ్ళటానికి, ఇలా చిన్న చిన్న అవసరాలకు తప్పిస్తే ఈ వీళ్ళు ఎక్కువగా వాడలేదు. కారణం మైలేజ్ లేక. ఎన్నో కంపెనీలు వచ్చి మాది 180 వస్తుంది, మాది 200 వస్తుంది, 160 వస్తుంది అని చెప్పడమే కానీ రియల్ గ్రౌండ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా నిరూపణ జరగలేదు, ఒక్క మన బండి తప్ప. సుమారు 20 నెలలకి క్రితమే, 20 నెలలకి క్రితమే మనం 287 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి బరంపురం వరకు లైవ్ లో తోలు చూపించాం మనం. ఓకే, ఇప్పుడు దాన్ని ఇంకా అప్డేట్ చేసుకొని, నేను ఇప్పుడు పర్సనల్ గా అప్డేట్ చేసుకొని ఇప్పుడు తీసుకొచ్చి 400 కిలోమీటర్లు తీసుకొచ్చాను. ఒకవేళ మీరు కోరితే 1000 కిలోమీటర్స్ ఇస్తాను. అంటే 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి అది ఇవ్వలేదు. మీరు కావాలంటే ఇచ్చేస్తాను 1000 కిలోమీటర్స్. ఓకే డాడీ? కాబట్టి ఇవి మన దాంట్లో ఉన్నవి. అయితే ఇంతకంటే తక్కువ కిలోమీటర్లు ఇచ్చేవి, ఇంతకంటే తక్కువ రేట్లో వచ్చి కూడా కావాలనుకునే వారి కోసం ఇప్పుడు నేను కొత్త విషయం చెప్తున్నాను. ఇది కావాల్సిన వాళ్ళు ఇది తీసుకుంటారు, ఇప్పుడు నేను చెప్పేవి కావాల్సిన అవి తీసుకుంటారు. క్షుణ్ణంగా విని నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మనం మరో 2 బలూన్లు లాంచ్ చేస్తున్నాను. ఒకటి 130 కిలోమీటర్లు వస్తుంది, మీరు టెస్ట్ చేసుకొని తిరిగి కొనుక్కోవచ్చు. అడ్వాన్స్ ఇచ్చి ఆ షోరూమ్ వాళ్ళకి, ఇప్పుడు షోరూమ్స్ చాలా ఇచ్చాను, అవన్నీ ప్రకటిస్తాను. ఆ షోరూమ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మీరు తిరిగి ఎస్ ఇది 130 కిలోమీటర్లు వస్తుంది అనుకున్న తర్వాత కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఇస్తున్నాను. అంటే బ్రోచర్లోనో, యూట్యూబ్లోనో, లేదంటే అక్కడికి వెళ్ళిన మోటివేషన్లోనో, ఓ మీటింగ్లోనో, ఒక జూమ్ మీటింగ్లోనో 130 కిలోమీటర్లు ఇచ్చేది కాదు. అంటే మనం చెప్పిన ఏ కిలోమీటర్లు అయినా 130 అయినా, 250 అయినా, 390 అయినా ప్రాక్టికల్ గా తోలండి అని చెప్పిన ఏకైక కంపెనీ ఈ రోజు వరకు మనదే. తోలు చూసుకోండి అని చెప్పి మరి బండిని అమ్మిన చరిత్ర మన కంపెనీకే, మన కేయూసీ కంపెనీకే, మన క్యూబో కంపెనీలో జరిగింది. అలా ఎవ్వరూ ఇవ్వలేదు. ఎక్కువ మోడ్లో తోలుతారు, అంటే గేర్ 1 మెయిన్ రోడ్లో తోలుతారు,
అది కార్ అయినా ఏదైనా సరే ఎక్కువ మోడ్లోనే డ్రైవ్ చేసి ఆ మైలేజ్ చూస్తారు. కానీ ఇంతవరకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏది కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు తోలి చూడండి. ఇదిగో మాది 70 కిలోమీటర్లు పెట్రోల్ 1 లీటర్కి వస్తుంది, 60 కిలోమీటర్లు వస్తుంది అని చెప్పి 1 లీటర్ పెట్రోల్ పోసి ఆ బండి ఇచ్చి మీరు తోసి ఆ తర్వాత బండి కొనండి అనేది లేదు. నేను ఎవరిని కించపరచట్లేదు, కొనుక్కున్న వారికి ఒక యథార్థాన్ని చెప్తున్నాను. అలాగే ఎలక్ట్రికల్ బండ్లకు వచ్చేసరికి ఒక ఛార్జింగ్ పెట్టించి ఇదిగో తోలండి, ఇన్ని కిలోమీటర్లు వస్తుంది అని చూపించిన వాళ్ళు కూడా లేరు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు జస్ట్ తోలేసి కొనేసుకోవడం. కానీ మందలా కాదు. నేను 130 ఇచ్చాను, తోలండి, చూడండి, కొనుక్కోండి. మీరు అడ్వాన్స్ ఇచ్చి తోలండి. అడ్వాన్స్ ఇచ్చి తోలకపోతే ఏమవుతుంది? వచ్చినోడల్లా తోలేస్తాను అంటాడు, తర్వాత కొండ మానేస్తాడు. సో మీరు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొని తోలుకోండి, మన వాళ్ళు మీ వెనకాల వస్తారు. తోలండి, కొనుక్కోండి. ఇది ఒకటి. ఇక రెండవ వెహికల్ 80 కిలోమీటర్లు ఇచ్చాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 80 కిలోమీటర్లు వస్తుంది, మీరు తోలండి. 80 కిలోమీటర్లు వస్తుంది. 2 బళ్ళు రిలీజ్ చేస్తున్నాను. అంటే మొత్తం ఇప్పటి వరకు మనం తీసిన 4 బళ్ళు అన్నమాట. కాబట్టి వీటిని కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు 130 వచ్చింది, 200 వస్తుందని చెప్తున్నారు, కానీ 2 లక్షలకు అమ్ముతున్నారు. 80 కిలోమీటర్లు వచ్చింది ఉంటే అది 150 కిలోమీటర్లు 130 కిలోమీటర్లు వచ్చిందని చెప్తున్నారు, అది 80 వస్తుంది. 1,00,000 పైన అమ్ముతున్నారు. అలా కాకుండా 130 కిలోమీటర్లు వచ్చింది 1,29,900 రూపాయలకి ఇస్తున్నాం మనం. 1,29,900 రూపాయలకి ఇస్తున్నాము. మంచి ఆఫర్ కదా, మంచి రేటు కదా, తోలు చూడండి. అలాగే 80 కిలోమీటర్లు వస్తున్నది 89,900 రూపాయలకి ఇస్తున్నాం. మంచి రేటు. అంటే రాలేని మైలేజ్ చెప్పి వచ్చింది అని కాదు, షూర్ పక్కా వచ్చిన మైలేజే మీరు ఎక్కి తోలండి. కాబట్టి ఈ బళ్ళని మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ 130 కిలోమీటర్ బండిని ఈ వారం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాను. దిస్ వీక్, ఈ వారమే రిలీజ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 బళ్ళు వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ వారమే 2 బళ్ళు రిలీజ్ చేస్తున్నాను. అదే ఒక బండి రిలీజ్ చేస్తున్నాను 130 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ 80 కిలోమీటర్లది నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను. అంటే ఈ 2 బళ్ళల్లో మీకు చెప్పేది 130 కంటే ఎక్కువ వస్తుంది, 80 కిలోమీటర్ల కంటే ఎక్కువే వస్తాయి. కానీ నేను తప్పు చెప్తాను, ఇచ్చిన మాట బాగూడదని. కాబట్టి ఈ 2 బళ్ళను కూడా రిలీజ్ చేస్తున్నాను. మీరు మనం కొనుక్కుందాం, ఇతరులకు కొనిపిద్దాం. అలాగే డాడీస్, ప్రతి వెహికల్ కొనుగోలు పైన మన కాయిన్స్ యూటిలిటీలో తీసుకొనబడతాయి. దీని తర్వాత వచ్చే ప్రొడక్ట్స్ కూడా చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి, చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను. అవి నేను వచ్చినప్పుడు చెప్తాను, ఎందుకంటే దానికి చాలా కారణం ఉన్నాయి. ముందుగా చెప్పకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా నేను చెప్పటం లేదు. చాలా ప్రాజెక్టులు, చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను.
మన కాయిన్స్ అన్నింటిలోనూ యూటిలిటీ తీసుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అతి తక్కువ, ఇది గుర్తుపెట్టుకోండి. మనం 1000 కోట్లని మార్కెట్ పెట్టలేదు, 100 కోట్లని మార్కెట్ పెట్టలేదు, 10 కోట్లని మార్కెట్లో పెట్టట్లేదు. కేవలం 2 కోట్ల లోపు ఉన్న కాయిన్స్ మాత్రమే మనం మార్కెట్లో పెట్టాం, యూటిలిటీ తీసుకెళ్తాం. కాబట్టి మనం చేసే ఈ అన్ని ప్రాజెక్ట్స్ వల్ల అద్భుతంగా ముందుకు వెళ్తాం. చక్కగా చేయండి. ఇప్పుడు వచ్చేది INR ఇన్కమ్ ప్రతి 15 రోజులకు ఒకసారి INR ఇన్కమ్ వస్తుంది. దాన్ని ముందుగా తగ్గించి వారం వారం ముందు పెడుతున్నాను. ఈ 30వ తారీఖుని, అంటే 30 తారీఖు కాదు, రేపు 26వ తారీఖు, 26, 27 రేపు ఈవినింగ్, రేపు కాదు మంగళవారం ఈవినింగ్, అంటే 28వ తారీఖు మంగళవారం నాడు జూమ్ పెడుతున్నాను. ఆ జూమ్లో మరికొన్ని విషయాల్ని సంపూర్ణంగా చెబుతున్నాను. మనం మంగళవారం నాడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటాం. మన తాలూకా ఎలక్ట్రికల్ వెహికల్స్ అద్భుతంగా నడుస్తున్నాయి, చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే విజయవాడ మీదుగా, ప్రకాశం మీదుగా రాయలసీమ వరకు వెహికల్స్ పంపిస్తున్నాను. మీరు ఎవరు బుక్ చేసుకున్నారో ఆయా ప్రాంతాల్లో కలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరు కొనుక్కున్నారో ఆయా ప్రాంతాల్లో కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒడిశాలో కూడా ఇప్పుడు ఇస్తున్నాను, అవి కూడా ఈ వీక్లో ఒడిశా కూడా పంపిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.